ఫస్ట్ హాఫ్ బాగలేదు, థర్డ్ పార్ట్ బాగలేదు. అరే నేను కూడా చెప్తున్నా, దేవర సినిమా కింద ఇట్లనే వేసిరు, నువ్వు దేవర సినిమా కింద ఇట్లనే వేసిరు. అన్ని డాబ్లు బాగానే ఉంటది. దేవర సినిమాలో అయితే వేరే కథ ఉంది. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ, ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. అంటే కాలేజ్కి వెళ్ళే ఒక్కసారి 2 సార్లు చూడక మనం నువ్వు కాలేజ్ వెళ్ళిన తర్వాత కూడా జాబ్ కొట్టడానికి వెళ్తావు కదా అక్క. కాలేజ్కి వెళ్ళడానికి జాబ్ కొట్టడానికి ఇందులో వెళ్తే ఖాళీ 2 గంటలలో నీకు 10 మార్కులు వచ్చేస్తుంది. నువ్వు ఎంత చదివినా ఎంత చేసినా 10 మార్కులు జిఎస్ నుంచి దిగుతుంది, పాలిటీ నుంచి దిగుతుంది. ఈ క్వశ్చన్ దయచేసి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు బాగుంది. సూపర్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ. పవర్ స్టార్ లుక్స్ అమేజింగ్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాటం వ్యక్తి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. బ్రో ఇంకా ఎంత పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇలాంటి సినిమా ఆయనకి రాదు మళ్ళీ. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి, కానీ ఒక కథ పరంగా హీరోని చూసుకున్న పవన్ కళ్యాణ్ చూసిన లోపల ప్రతి సినిమాని కూడా ఏదో ఇమేజ్ వల్ల ఆడేసింది అనుకుంటాం, కానీ ఒక్క సినిమా స్టోరీ పరంగా ఆడింది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే మాకు తేడా తెలిసిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే గూజ్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో ఏం పేరడకలేదు. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఆ సీన్స్ కానీ, ప్రతి 10 నిమిషాలకి గూజ్ బంప్స్. 10 యాక్టింగ్ కానీ, మాస్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆయన ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీయలేదు. ఒక కథ పరంగా ఒక హీరోని మాత్రం తీసుకున్నారు. నిజంగా పవర్ స్టార్ అయినా ఈ విధంగా చేసింది, ఈయన ఈ విధంగా చేసింది అనే విధంగా అనిపించింది. చాలా కష్టపడ్డారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, బట్ కొంచెం స్లో అయింది. అంటే జ్యోతి కృష్ణ తీసుకోవడం కొంచెం మైనస్ అయిందంటే. క్లైమాక్స్ ఒకటి పెద్దగా ఏమనిపించలేదు, కానీ సినిమా పరంగా చూసుకోవాలి. సదానంద ధర్మం అన్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా బిల్డప్ చేశారు. బట్ మొత్తానికి క్రిష్ గారే ఉంటే ఈజీగా బాహుబలి రికార్డులే ఈజీగా రాసేద్దారు అనమాట. క్రిష్ గారు మొత్తం ఉంటే, అంటే జ్యోతి కృష్ణ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదంటే అంత అనుభవం లేని వల్ల మనకు తెలియదు, కానీ ఆయన డీల్ లేని విధానం ఒకలాగా ఉంటది. ఒక క్రిష్ గారు ఎప్పటి వరకు ఉన్నది మనకి అంటే స్క్రీన్ మీద తెలిసిపోతుంటది. మనకి ఏ సీన్ క్రిష్ గారు తీసింది, జ్యోతి కృష్ణ ఎంతవరకు డైరెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా అయితే పవర్ స్టార్ గా 1 minute షో అన్న. ప్రతి ఫైట్ లోనే ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఫైట్ ఒక వేరేలా ఉంటుంది. ఆయన మాసాడు ఫైట్స్ కానీ, ఆ బల్లం తిప్పే విధానం కానీ చాలా కష్టపడ్డాడు. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే చిన్ని చెన్నడయ్యారు సినిమా అంతా కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ పెద్ద ప్లస్ ఏంటంటే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు బీజిఎం అన్నమాట. చాలా బాగుంది. సినిమా పరంగా అటు ఒక స్టోరీ పరంగా అంటే ఒక ఇష్టగల స్టోరీని ఇంత బాగా చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో లేదు. చాలా బాగుంది సినిమా, అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ కొద్దిగా మైనస్ అయిందని ఫీల్ వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సెకండ్ హాఫ్ లో కావచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ లేదన్నా. పక్కా లిటరల్లీ గూజ్ బంప్స్ అనమాట ఎవ్రీ 5 minutes కి. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా మొత్తం థియేటర్ ఐమాక్స్ కింద ఏది ఉండదు. ఆ ఇంటర్వెల్ సీన్ కి మొత్తం కేకలేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫిగర్ దాన్ని ఇండస్ట్రీ హిట్ అన్నాం. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది. అది డైరెక్ట్ మారడం వల్ల మాకు అనిపిస్తుంది. బట్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ కి చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ క్లైమాక్స్ ఒకటే మైనస్ అనే సినిమా. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వస్తున్నాను. మాకందరికి కూడా పవన్ కళ్యాణ్ అంటే తొలి ప్రేమ, బద్రి ఇలాంటి సినిమాలు ఇలా అనడం, మెడలో ఆ కళ్ళల్లో పవర్, ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాల్లో ఇదైపోవడం కావచ్చు, ఆ స్పార్క్ మేము చూడలేదు. మళ్ళీ ఈ సినిమాలో ఆ స్పార్క్ చూస్తున్నాం. అంటే డిప్యూటీ సీఎం అయిన పవర్తో మళ్ళీ, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ హ్యాపీగా ఉంటే అతనిలో ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో ఐ థింక్ ఈజ్ బ్యాక్ ఇన్ కమాండ్. ఈ సినిమాలో ఎడిటింగ్ అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఓన్లీ చిన్న ఇదేంటంటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ గా ఉన్నాయి. ఇంకొంచెం గైర్ తీసుకున్నట్టు అంటే వాళ్ళకున్న టైం కానీ, ఆయనకున్న టైం కానీ, ఇప్పటికే చాలా ప్రొడక్షన్ లేట్ అయిపోయి చేయించాలి. బట్
ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది మూవీ. సినిమా ఎక్కడికో హైకి తీసుకెళ్ళకపోయినా ఎక్కడ లో కూడా లేదు, ఎక్కడ పోర్లేదు. కన్సిస్టెంట్ గా చాలా నీట్ గా తీశారు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బాబీ డేలో మళ్ళీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే మన పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరోని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి విలన్ ఉండాలి కదా. ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, ఏదో ఒక అద్భుతం జరగబోతోంది అనే టైంలో సినిమాని ఆపేశాడు. సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అందరూ వెయిట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, జ్యోతికృష్ణ గారు, ఏం రత్నం గారు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చాలా తొందరగా తీసుకురండి. బట్ ఆ సెకండ్ పార్ట్ లో కొంచెం విఎఫ్ఎక్స్ అవి కూడా చూసుకోండి. అండ్ వీ అప్రిషియేట్ యూ. మీరు ఈ 3 years లేట్ అయినా కూడా ఇంత మంచిగా దాన్ని ప్యాకేజ్ చేసి మాకు అందించడం వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ మా పాత పవన్ కళ్యాణ్ ని చూసాము, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా కళ్ళు తెచ్చుకుంటారన్న ఈ సినిమా చూసి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక పాయింట్ మాత్రం బాగా హైలైట్ చేశారు. ఏంటంటే భద్రాద్రి రాముల వారికి తలంబరాలు పంపిస్తారు మీరు అని చెప్పేసి అదొక పాయింట్ బాగా హైలైట్ చేశారు. అదైతే బాగా నచ్చింది నాకు. హరిహర వీరమల్లి సినిమా చూడడం జరిగింది. సినిమా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంత బాగుందంటే కనుక స్టోరీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి మొదలట్టు మొన్న వచ్చిన భీమనాయక్ వరకు అన్ని పక్కన పెడితే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన కెరీర్ లో అంత కష్టపడ్డాడు. ఒక పక్క పొలిటికల్ గా చూసుకుంటూ ఒక పక్క సినిమా ఉన్న ప్రేమ మీద సినిమా చాలా బాగా చూపించాడు. వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే వినాలి ఖచ్చితంగా. ఆ రేంజ్ లో సినిమా చాలా బాగుంది. ఇంటర్వ్యూలో ముందు వచ్చే ఫైట్ కి లాస్ట్ క్లైమాక్స్ ఈ 2 సినిమాలకి ఈ 2 సీన్లకి 1000 కాదు 2000 ఖర్చు పెట్టినా తక్కువ లేదు. 1 man షో, పవన్ అని 1 man షో చేస్తాడు. ఈ టైప్ ఆఫ్ స్టంట్లు ఏ సినిమాలో లేదు. పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి, అన్న దయచేసి స్టంట్లు మానే. ఎందుకంటే మీరు ఆరోగ్యకరంగా ఉండడం 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశం కూడా చాలా అవసరం కాబట్టి స్టంట్లు తగ్గించండి. చాలా ఘోరమైన స్టంట్లు చేసే సినిమాలో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఇన్ని రోజులకి ఆ దాహం తీర్చాడు ఇంద్రుడు. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఎక్కడ మిస్యూజ్ లేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ధర్మాన్ని కాపాడాడు, కోని రోజుల కోసం పోరాడాడు కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 5.3, 3.5 వరకు వచ్చి ఎక్స్ట్రాడినరీ మూవీ. 1 man షో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారండి. మొఘల్స్ మనల్ని పరిపాలించినప్పుడు మన వేదాలను ఎలా ధ్వంసం చేశారు, మన దేవాలయాల మీద ఎలా ధ్వంసం జరిగింది అనేది చాలా బాగా చూపించారండి. ఈ రోజుకి మన మీద మన దేవాలయాల విగ్రహాలని ధ్వంసం చేస్తా ఉన్నారు. కాంటెంపరీ సబ్జెక్ట్ అండి ఇది. మన వేములవాడ రాజన్న టెంపుల్లో శివాలయం మీద మొఘల్స్ చేసిన అన్యాయాల గురించి వీటి గురించి మనం చాలా చదువుకున్నాం, చాలా విని అప్పుడు మనం సనాతన ధర్మం గురించి తెలుసుకొని చాలా బాధపడ్డాం. అలాంటి సన్నివేశాలన్నీ సినిమాలో చాలా చూపించారండి. చాలా బాగా చేశారండి. సినిమా బాగుంది. గ్రాఫిక్స్ ఒక్క విషయంలో వీక్ గా ఉన్నా వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేదేం లేదు. ఆయనకి ఈ సినిమా కాకపోతే రేపు ఓజీతో ప్రూవ్ చేసుకుంటారు ఆయన. కానీ చెప్పాలనుకున్న విషయం సనాతన ధర్మం గురించి ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నా చాలా బాగుందండి. సో మూవీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. ఇప్పుడు టైటిల్ కార్డ్ అయినా, ఇంట్రడక్షన్ ఇదైనా సరే, లేదంటే కుస్తీ ఫైట్ అయినా, చార్మినార్ ఫైట్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ వరకు కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఫ్యాన్స్ వరకు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగా వాళ్ళకైతే ఇది వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ల్యాగ్ దీంతో స్టార్ట్ అయ్యి, లేదంటే ఒక బ్యాడ్ విఎఫ్ఎక్స్ తో వచ్చేసి, లేదంటే ఏది స్టోరీ లేకుండా ఒక ఫ్లాట్ గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ప్లాట్ అయితే మిస్ అయింది. ఏదంటే మనకి ఇప్పుడు ఒక కంటెంట్ సెకండ్ హాఫ్ లో ఒక డ్రామా అయినా ఉండాలి, లేదంటే ఒక మంచి కంటెంట్ అయినా ఉండాలి. అదేం లేకుండా క్లోజ్ చేస్తాను అనిపించింది. అండ్ ఇచ్చిన లీడ్ కూడా అంత జస్టిఫికేషన్ అయితే చేయలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలన్న క్యూరియాసిటీ అయితే రాలేదు సినిమా. డైరెక్ట్ చేంజ్ అది ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే మంచి గ్రిప్పింగ్ గా ఒక ఎలివేషన్ గా అలా వెళ్ళిందో సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మిస్ అయింది. తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాడు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలి ఈజీగా తెలిసిపోతుంది. ఇదైతే 100% డైరెక్ట్ గారి మిస్టేక్. ఇన్ కేస్ ఆయన విజన్ లోనే ఈ సినిమా తీసుంటే, ఎగ్జిక్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ అదైతే మిస్ అయింది. దానివల్ల బ్యాక్ ఫైర్ అయింది. ఆయన చాలా బాగుంది. ఆయనకు వచ్చే సీన్స్ అన్ని చాలా బాగుపడ్డాయి. మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయనకే పడ్డాయి. ఆ రెండు కూడా ఏంటంటే కీరవాణి గారు లేపారు. సింగిల్ హ్యాండ్ ఆయన లేపారు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైనా ఆయన చేశారంటే కీరవాణి గారు. అలా ఏం కాదు కానీ ఆయన వరకు ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బాగా సెట్ అయింది. ఔరంగజేబ్ క్యారెక్టర్ ఆయనకైతే బాగా సెట్ అయింది. జెన్యున్ గా ఒక పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమానంగా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది అంటే ఒక 5 సంవత్సరాలు అందరూ ఆడియన్స్ అందరూ వెయిట్ చేశారు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంటే ఇంకా హైప్ ఎక్కువ ఉంది. సినిమాలో డైలాగ్ వర్షన్ కానీ, సినిమాలో యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ అన్ని కూడా బాగున్నాయి. ఒక్క సీజీ వర్క్ సినిమాని మొత్తం కూడా మైనస్ చేసేసింది.
2 గంటల పైన ఉన్న సినిమాని ఆ ఒక్క గుర్రం సీన్లు కానీ కొన్ని సీజీ వర్క్లు కానీ ఏదో చాలా చిన్న బడ్జెట్ మూవీ లాగా లేకపోతే ఏదో బద్దగళ్ళలాగా ఏదో నిద్ర వచ్చిన వాళ్ళు చేసినట్టుగా చేశారు కానీ అదొకటి చాలా డిసప్పాయింట్ అండి. మిగతాదంతా ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల గ్యాప్ లో మధ్యలో పొలిటికల్ గా చాలా బిజీగా ఉంటూ చేస్తున్న సినిమా అయినా కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఫైట్ సీన్లు కానీ యాక్షన్ సీన్లు కానీ ఎంతో మైండ్ పెట్టి చేశారు. సో ఒకటేంటంటే ఒక్కటే సినిమా పార్ట్ 2 పెట్టారు మళ్ళీ దీనికోసం. బాలకృష్ణ గారు ఉన్నాను అన్నారు, ఇందులో ఎవరో కనపడలేదు. ఇందులో బాలకృష్ణ గారు అంటే ఏదో క్యారెక్టర్ చూసి బాలకృష్ణ అనుకున్నారేమో మరి అవతల వాళ్ళు. సో ఒకటేంటంటే అంటే ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడ్డము, సనాతన ధర్మం కోసం చూపించారు. చాలా కొత్తగా ఫైట్లు డిజైన్ చేశారు. కట్ చేస్తే సినిమాని ఎక్కడ వెటకారం చేశారంటే ఓన్లీ సీజీ వర్క్. నెక్స్ట్ పార్ట్ 2 అయితే మాత్రం అవసరమైతే రీషూట్ చేయండి, కానీ మళ్ళీ ఇదే సినిమాని పార్ట్ 2ని మళ్ళీ ఈ సినిమాని స్క్రీన్ మీద వేస్తే కనుక నిజంగా చెప్తున్నాము యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే ఇంత ప్రకృతి సినిమాలో వర్షం పడకపోతే యాగాలు చేస్తారు, ఇక్కడ ఇంత వర్షంలో కూడా మీరు కెమెరాలో మొద్ద అయిపోతున్నా కూడా సినిమా కోసం ప్రజలు వచ్చారు అంటే, ఫ్యాన్స్ వచ్చారంటే ఎంతో అభిమానంగా వస్తారు. సో నేనేంటంటే సినిమాలో డైలాగ్ వర్షన్ కానీ ఆ కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఆ స్టోరీ కానీ దాని యొక్క లైన్ అంతా బాగుంది, కానీ ఆ సీజీ వర్క్ అంటే గ్రాఫిక్ వర్క్ అదొక్కటే నెక్స్ట్ మళ్ళీ అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి చెప్తున్నాను, అదొక్కటే లైన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు లుక్స్, ఎలివేషన్ షాట్లు, ఆయన డైలాగ్ వర్షన్, పులిని వేలుతో కెమెరాను చూసి వెళ్ళేలా అంటే పులి ఆగుద్ది, ఇలాంటి సీన్లు ఆడియన్స్ బాగా నచ్చుద్ది కాబట్టి అవన్నీ బాగున్నాయి. సో ఓవరాల్ గా ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా ఒక పండగ అని చెప్పచ్చు. ఇలాంటి సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఒక చిన్న డాక్టర్ వేషం, చిన్న క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఉంటుంది, బట్ నేను కూడా పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి 2 హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది ఎంఎం కీరవాణి గారు. ఫ్యాన్సే కాదు అందరూ ఇష్టపడతారు ఈ సినిమాని, థియేటర్కి వచ్చి చూడండి. నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడా ఓజీ అనుకున్నాం, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఓజీని తర్వాత చూడొచ్చు, దీన్ని చూడాలనిపించింది. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అన్న అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం తన పంజా ఏంటో చూపించాడు. సినిమా అయితే మామూలుగా లేదు, అరాచకం అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఇరగదీశాడన్న బాబీ డియోల్ మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చేతిలో పట్టుకుంటారు, ఆ బాండింగ్, ఆ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఓటే చెప్తా ఉన్నాను, పవర్ స్టార్ అయితే ఫుల్ పవర్ చూపించేశాడన్న, ఇంకా తగ్గేదేలే అన్నట్టుంది. అయితే సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ సనాతన ధర్మం గురించి, సంస్కృతి గురించి, మన దేవాలయాలను ఎలా పడగొడుతుంటే వీరమల్లుగా వచ్చి ఎలా కాపాడనేది సినిమా అయితే నాకైతే చాలా బాగుంది బ్రో. బీజిఎం కీరవాణి అయితే హ్యాట్సప్ అనే చెప్పొచ్చు, ఇచ్చి పడేదాడు బీజిఎం ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఓటే చెప్తా ఉన్నా, సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ అన్న. మెగాస్టార్ క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్ తో పవర్ స్టార్ కి ఎదిగాడు మన పవన్ కళ్యాణ్. జన అభిమానంతో భారతదేశ రాజకీయాలను ఒక గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ హరిహర వీరమల్లులో హిందూ మతాన్ని కాపాడే గొప్ప యోధుడిగా కనపడతాడు మన పవన్ కళ్యాణ్. దేవుడు వస్తాడు రథం మీద, మా పవనుడు వస్తాడు గుర్రం మీద. ఈ మూవీ ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న హిందూ కూడా ఈ మూవీ తప్పనిసరిగా చూడాలి. ఇండియాలో హిందూ మతాన్ని కాపాడేది మోదీజీ, ఈ సినిమాలో హిందూ చరిత్రను కాపాడేది మన పవన్ కళ్యాణ్ జీ. ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు పాన్ ఇండియాలో 6. ఈ మూవీలో ఉంటుంది నిధి, తను చూసేకపోతుంది ప్రేక్షకులు మది. నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్లగొట్టేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. పెద్ద డైరెక్టర్ బుచ్చి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎక్కిస్తాడు ఫ్యాన్స్ కి పిచ్చి. డ్రైవింగ్ చేస్తూ భయపడకు మామ. ఈ సినిమాలో బాబీ డియోల్ని చూస్తే అసలు భయపడకు, ఎందుకంటే ఆయన ఒక నరరూప రాక్షసుడు. ఆయన చూస్తే మైండ్ గా చిన్నపిల్లలకైతే గచ్చ ఉనికిపోతే కాయలు. అలాంటి అసలు టాలీవుడ్ దాటి అంత పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొడదాం పద అన్నట్టు తీశాడు మన క్రిష్ జాగర్ల ముడి. అసలు ఈ మూవీ మాత్రం ప్యాన్ ఇండియాలో మెంటలెక్కిచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఒక కంబ్యాక్,
ప్యాన్ ఇండియాలో 5వ వ్యక్తిగా దూరిపోయాడు. మొదటిగా బాహుబలితో ప్రభాస్, త్రిబుల్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్పతో అల్లు అర్జున్, 5వ వాడు దిగాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ SSMB 29 తో మన మహేష్ బాబు వస్తాడు అనుకో. కాబట్టి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చించి పడేశాడు, కుమ్మి పడేశాడు. ఈ మూవీని ఒకసారి కాదు 2 సార్లు అందరి హీరోల అభిమానులు వచ్చి ఈ మూవీని చూడాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు, సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా లోపల చూపించారు అనమాట. మన క్రిష్ జాగర్లమూడి గారు అసలు ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేది చాలా ఒక గొప్ప విషయం అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ చూసుకుంటే ఈ సినిమాలో అయితే హరిహర వీరమల్లు క్యారెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అనేది చేస్తే అక్కడ ఏపీలో డిప్యూటీ సీఎం గా సేమ్ ఇదే క్యారెక్టర్ చేస్తా ఉన్నమాట. మైండ్ బ్లోయింగ్ అనమాట. నిధి అగర్వాల్ ఉన్నారు, ఆమె క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంది. మంచి బాబుడేల్ గారు ఉన్నారు, ఔరంగజేబు క్యారెక్టర్ లో అయితే చేశారనమాట. సూపర్, వేరే లెవెల్ సినిమా. విత్ ఫ్యామిలీ అయితే సినిమా చూడొచ్చు అనమాట. వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్. నా ఇప్పుడే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్. చాలా రోజులన్న 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పండగన్న పవర్ స్టార్ కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా మనసుండే ముల్లే దించి నాదిరో. మాట వినాలి గురుడా, మాట వినాలి. ఆ లుక్, ఆ డాన్స్, ఆ ఫైటింగ్, ఏం చెప్పాలి ఏం మాస్ లుక్ అన్న ఎంగుగా అన్న. ఎవడు బ్రో పోయిందని చెప్పిండు. ఆ ఎంట్రీకి, హీరో ఎంట్రీకి టికెట్ డబ్బులు అని పెట్టచ్చు. అలా సింహం లెక్క విచ్చిరా నాన్న. నేను చెప్తారా, పవన్ కళ్యాణ్ కెరియర్ ఇలాంటి సినిమా రాలే. విశ్వరూపం, ధర్మం కోసం నిలబడే ఒకే వ్యక్తి అయితే పవర్ స్టార్ జనసేన. పవన్ అన్న లుక్ మాత్రం అసలు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం చాలా చక్కగా చూపించారు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా నిధి అగర్వాల్ కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి ఏం యాక్టింగ్ రా నాన్న. అసలు క్లైమాక్స్ అన్న, బీజిఎం అన్న, ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ బీజిఎం మాత్రం ప్లస్ మన పవన్ అన్న విశ్వరూపం సినిమాలు చూపించారు. చరిత్ర ఎలా అంటే అప్పట్లో హరిహర వీరమల్లు స్టోరీ ఏందో చాలా చక్కగా ఒకటే పోయే ధర్మం కోసం మా పవర్ స్టార్. రాజకీయంలో అయినా, సినిమాలో అయినా రియల్ హీరో ఎవరైనా పవర్ స్టార్ చాలా బాగా నచ్చింది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. బ్లాక్ బాస్టర్. ఎవడైనా నెగిటివ్ చెప్తే పగలెంతాం అన్న. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పట్లేదు, సినిమా అభిమానిగా చెప్తున్నా. ఒక సినిమా అభిమానిగా చెప్తున్నా. సూపర్ గా ఉందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అన్నారు కానీ ఆ పబ్లిక్ టాక్ లో డల్ అనేది లేదన్న. చాలా బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ టైగర్ కళ్ళు, ఆ ఈ సీన్ మాత్రం డైరెక్టర్ బాగా యూజ్ చేసుకున్నా. పవన్ కళ్యాణ్ కన్నా ఆ స్మైల్, ఆ కళ్ళే, కానీ అది బాగా డైరెక్టర్ యూజ్ చేసుకున్నావు. సెకండ్ హాఫ్ మాత్రం సోలా ఉందన్న. హిందువులపై జరిగే అరాచకాన్ని పవన్ కళ్యాణ్ చూపించడం చూసిన అది ఎక్సలెంట్ అన్న. సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ కోసం స్టోరీని ఆపారు కానీ లేకపోతే అన్న ఇంకా స్టోరీ కంటిన్యూ అయితే ఉంటుంది అన్న. అబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండదు అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే జై పవర్ స్టార్ నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక ఖుషి ఫైట్స్ చాలా రోజులు అయింది. మళ్ళీ ఒక హరిహర వీరమల్లులో ఫైట్స్ చూసి మేము చాలా ఎంజాయ్ చేసినాం. మేము ఎలాంటి ఫైట్స్ కావాలనుకున్నామో అలాంటి ఫైట్స్ చూపించారు. ఎందుకంటే మీరు ఒక రాజకీయాన్ని ఎంత సేవ చేస్తారో, ఎంత పట్టుదల ఉన్నారో ఆ సినిమా కూడా పట్టుదలతో తీసి నిజంగా చెప్తున్నా. 2 బ్యాలెన్స్ చేసిరంటే మామూలు మాట కాదు. అందుకే ఇలా సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇందుగా ఇలా డైరెక్టర్ ఇద్దరు అయినరు. ఒకటి కృషి గారు, ఒకడేమో మణిద్ర కొడుకు. అంటే ఆ సినిమాకి ఇద్దరు చేసిన కరెక్ట్ సెట్ అయింది. ఒకరితో హ్యాండిల్ కాకపోతుండే ఈ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. హీరోయిన్ కూడా బాగా చేసింది. మన దివ్యభర్తలకి యాక్టింగ్ చేసింది. మళ్ళా కీరవాణి గారి మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. బాబుడేర్ గారి యాక్టింగ్ దుమ్ము లేచిపోయింది. మన తెలుగులో ఒక హిందీలో ఒక హాలీవుడ్ మొత్తం ఇంగ్లీష్ లో జాకీ చాన్, ఒక బ్రూస్ ఎట్లనో మన చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మంది అన్నారు కానీ సెకండ్ హాఫ్ ఎక్కడ చాలా తక్కువ టైం అయిపోయింది. చాలా బ్యాక్ ఉంది. దీంట్లో లేనండి. అవకాశం రాలా. ఉస్తాద్ భగత్ సింగ్ లో వస్తుంది. మీకు ఎలా అనిపించింది సినిమా? ఒక 2 ముక్కలు చెప్పండి సార్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ ఉన్నారు. ఫ్యాన్స్ కి చాలా పెద్ద పండుగ. హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ. సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కొంతమంది.
అసలు సెకండ్ హాఫ్ త్వరగా అయిపోయింది. నాకైతే త్వరగా అయిపోయింది. బాగోలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటే సెకండ్ హాఫ్ బాగోలేదు కాదు. అక్కడ సెకండ్ హాఫ్ చాలా ఎల్లిగా అయిపోయింది. అప్పుడే అయిపోయింది సినిమా అనిపించింది. నిజంగా చెప్తాను. సందర్భోచితంగా ఎవరికైనా అనుమతించుకుంటాడు అంతే. హరిహర వీరమల్లు సినిమా చూడటం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చే సినిమా ఇది. ప్రభాస్ కు బాహుబలి ఎలాగో, మా రామ్ చరణ్ కి మగధీర ఎలాగో, ఇది పవన్ కళ్యాణ్ కి హరిహర వీరమల్లు అలాగనమాట. ఇది ఒక మగధీర బాహుబలి లాంటి సినిమా అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలే చేయాలి. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మరో ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు అనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఔరంగజేబును ఓడించాడు. అలాగే ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా ఔరంగజేబును ఓడిస్తాడు సెకండ్ పార్ట్ లో. అది సెకండ్ పార్ట్ లో వచ్చింది అనమాట. సినిమా అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాలోనే, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ తెచ్చిపెట్టే సినిమా. నేను ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ సినిమా కోసం వచ్చాను. పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమాలో ఎరగ తీసేశాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్ తెచ్చిపెట్టే సినిమా ఇది. జై జనసేన, జై జనసేన. చెప్పండి, అడుగుతారు. చాలా అద్భుతం. 5 ఏళ్ళకి ఇప్పుడు నిజమే ఎలా ఉంటుందని అందరికీ ఉత్సుకత ఉన్నది. రాత్రి 9:30కి ఆల్రెడీ ఏఎంబీలో చూశా. ఇంకా తనివితీరులా ఎలా ఉంటుందని చెప్పి ఐమాక్స్ లో చూశాను. అద్భుతం సినిమా. ఏంటంటే చాలా రోజుల తర్వాత, మీరు 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత అనేక వ్యయ ప్రయాసాలు కోడి ఈ సినిమా వస్తుందా లేదనే పరిస్థితి నుంచి ఆయన ప్రమోషన్స్కి వెళ్ళిన తీరు కావచ్చు, రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు సినిమా నటుడిగా హరిహర వీరమల్లు చారిత్రాత్మక పాత్రలో ఆయన చూపించిన ప్రతిభ నభూతో నభవిష్యత్ అండి. ఎందుకంటే అనేక పోరాటాలు, అతను మార్షల్ ఆర్ట్స్ వచ్చు. దాదాపు సన్నివేశాలు ఇంటర్వెల్ కి ముందు 10 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత చివరిలో 22 నిమిషాలు అద్భుతంగా ఇచ్చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో 25 సంవత్సరాలు పరిపాలిద్దాం అనుకున్నా, మేము తప్పితే ఎవరు రారనుకున్న వ్యక్తిని చెప్పి, జగన్ నిన్ను గద్దె దించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. చెప్పి చేశాడు. వీరమల్లులో కూడా నేను ఉన్నగా మీరు రాజకీయాలు రాలేనన్నట్టుగా ఆయన చెప్పిన మాట వీరమల్లు చెబితే వినాలి అన్నాడు. నా కోసం మొక్కుతుంటారు కొంతమంది, నా కోసం రాలనుకున్నారన్నారు. నిజంగా ఈ సినిమా ఇక నేను ఆయన సినిమాలు రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసి చేస్తాడనుకున్నారు. ఆయన సినిమాలకు నెక్స్ట్ వారసుడిగా మధ్యలో ఆగిపోతే ఏంటి అనుకున్నారు. నెక్స్ట్ వారసుడిగా అక్కడే చూసుకుంటాడు. రాజకీయాల్లో మెప్పిస్తున్నాడు, సినిమాలో మెప్పిస్తున్నాడు. చారిత్రాత్మక యుద్ధవీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో అద్భుతంగా. అంటే ఏ నటుడు కూడా ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలండి. మనం చూడని చరిత్రని, మనం చూడని సంస్కృతిని, మనం చూడని సనాతన సంప్రదాయాన్ని కళ్ళకెట్టినట్టుగా మన దేవాలయాలు, మన గుడులు, మన సంస్కృతిని ఎట్లా విచ్ఛిన్నం చేశారు, మంటల్లో ఎట్లా ఆహుతికి చేశారనేది రోమాలు నిక్కపడుచుకునే ఉంది. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశం. 145 కోట్ల 80% పాపులేషన్ హిందువులు. హిందూ సనాతన సంప్రదాయాన్ని భుజానెత్తుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా అటు నార్త్ లోను, ఇటు సౌత్ లోను, బహుభాషలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో అన్ని భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది. ప్రజలు మనల్ని పొందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. మనం చూడని చరిత్ర, మన చరిత్ర, భారతదేశ గొప్ప చరిత్రని వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇది అద్భుతం, అమోహం. ఇప్పుడే హరిహర వీరమల్లు చూసి వస్తున్న పవన్ కళ్యాణ్ గారు అందరు ఆంधी ఆగియా, బారిష్ బి ఆగియా. జనాలు వర్షం, తుఫాను ఏమీ లెక్క చేయకుండా సినిమా చూడడానికి వచ్చారు. మీరే అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో ఇక వచ్చే వారాల్లో కూడా. అన్న సినిమాలో ల్యాగ్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ బాగాలేదు అన్న, ఇవన్నీ రివ్యూలు పక్కన పెట్టండి. ఏ సినిమాకైనా ల్యాగ్ కామన్, విఎఫ్ఎక్స్ డిఫెక్ట్స్ అనేది కామన్. ఒకటి ఉన్నమాట చెప్తా, విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా. 250 కోట్ల సినిమా అయితే కనిపించలేదు విఎఫ్ఎక్స్ లో. ల్యాగ్ ఉంది, కానీ అది స్టోరీ ఉన్నప్పుడు, కాన్సెప్ట్ ఉన్నప్పుడు, మన హిస్టరీ గురించి, మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి, మన తెలుగు ప్రజలకి చూపించే ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. ఆ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి సినిమాకి రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అంతే తప్ప రివ్యూస్ ని మాత్రం పట్టించుకోకండి. మాకు ఇంత మంచి స్టోరీ ఇంకా కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాకు విఎఫ్ఎక్స్ తో పని లేదు, ల్యాగ్ ఉన్నా పర్వాలేదు. ఇంకా స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, అది కూడా వీరమల్లు పాత్రలో ఉన్నప్పుడు ఇవన్నీ అసలుకే పట్టించుకోము. అన్న వీరమల్లు పాత్ర అనేది ఒక దొంగలాగా, ఒక దొంగ దోపిడీ చేసుకుంటూ, దొరల దగ్గర దోచుకుంటూ,
పేద ప్రజలకు ఇస్తూనే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడో, ఎటువంటి సాహసాలు చేస్తాడో అది చూపించే చిన్న ప్రయత్నమే ఈ సినిమా. సో సినిమాలో ఏమేం బాగున్నాయి అంటే స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, నిధి పాప బాగా క్యూట్ గా ఉంది, అది వేరే విషయం. ఎంఎం కీరవాణి గారు వాయించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆహా ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ చేసిందో సినిమాకి, చాలా ప్లస్ పాయింట్ ఎంఎం కీరవాణి గారు. క్లైమాక్స్ 30 minutes ఇచ్చిన హై ఏదైతే ఉందో అది వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ కీరవాణి గారి బీజిఎం అక్కడ చాలా యాడెడ్ ప్లస్ పాయింట్. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఆ 30 minutes లోనే కనిపిస్తాయి. క్లైమాక్స్ లో అవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎక్కడా కూడా ఇది బాలేదు, ఈ సీన్ ఎందుకు వచ్చింది, అసలు ఇది ఎందుకు అని చెప్పే పని లేకుండా అంత బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన హిస్టరీని, మన చరిత్రని మనకి చూపించే ఒక చిన్న ప్రయత్నం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇవాళ రేపు యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్, చిన్న గ్రే షేడ్స్ ఉన్న హీరోలు ఉంటేనే సినిమా నడుస్తోంది. బట్ ఇది మన చరిత్రని మనకి చూపించే ఒక చిన్న ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు రాముడు, కృష్ణుడు ఇలాంటి హీరోస్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న హీరోస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మన ముందుకు వస్తాయి. చావా వచ్చింది, పద్మావత్ వచ్చింది, బాజీరావు మస్తానీ వచ్చింది, ఇవన్నీ కాదన్న హరిహర వీరమల్లు వచ్చింది. మీరేం చేస్తున్నారు ప్రజలు, మీరేం చేస్తున్నారు? వెళ్ళండి సినిమా చూడండి. ఇది మన చరిత్ర, మన చరిత్ర గురించి మనం కూడా నార్త్ వాళ్ళకి చెప్దాం, అంతే. ఇంతకు మించి ఇంకేం చెప్పను. నేను మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ 7th డాన్. నేను సుమంత్ సార్ వాళ్ళ దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు హరిహర హీరోవన్లు సినిమా చూసిన తర్వాత అందులో రియల్ ఫైట్స్ ఎందులో కరెక్ట్ గా సోల్డ్ తిప్పలేదు. ఆ కిక్స్ గానీ అవి గానీ, ఆ లాస్ట్ ఫైట్ చాలా సూపర్ గా ఉంది. సినిమా అందరు చూడాల్సిన సినిమాది. మేమందరం 2 రాష్ట్రాల నుంచి ఉన్న కరాటే మాస్టర్స్ అందరూ త్వరలో పవన్ కళ్యాణ్ కలిసి మార్షల్ ఆర్ట్స్ లో ఫైట్ చేసినందుకు, రియల్ ఫైట్స్ ని అందులో మేమందరం కలిసి సార్ని అభినందించాలని అందరం అనుకుంటున్నాం. త్వరలో కలుస్తాం పవన్ సార్ని. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరు చూడాలి. హరిహర వీరమల్లు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా చక్కగా ఉంది. పొలిటికల్ కి వచ్చిన తర్వాత అతని సినిమాలో ఏం నటిస్తారని ఎంతో మంది చెప్పారు, కానీ అన్ని సినిమాల కంటే ఇందులో యాక్షన్ గానీ, ప్రతి మూమెంట్స్ చాలా బాగుంది. ఆయన డాన్స్ గానీ ఏదైనా కూడా చాలా బాగా చేశారు. అందరు తప్పక చూడండి, అది సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మీరు సూపర్. సింపుల్ చెప్పాలంటే సనాతన ధర్మం గురించి చెప్పాడు. ప్రతి హిందూ చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. రాజకీయాలకి వ్యతిరేకంగా సినిమా చూడాలి. చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి, శివుడు గురించి కానీ, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు. చాలా మంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నాడు, లేదు ప్రతి సీన్ బాగుంటుంది, ప్రతి డైలాగ్ బాగుంటుంది. సనాతన ధర్మం గురించి ప్రతి స్పష్టంగా ప్రతి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. అసలు సూపర్. పవన్ కళ్యాణ్ సూపర్, ఫైట్ సూపర్. అసలు హిందూ గురించి, హిందూ గురించి ఏమని చెప్పా అన్ని చెప్పాడు. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఇది ఎక్కడ ఊరు మాసు ఉండాలిగా. భయ్యా హరిహర వీరమల్లు సూపర్ ఎగ్జైటెడ్ మూవీ. ఎన్నో కష్టాలు పడి ఒక సినిమా థియేటర్కి రావాలంటే చాలా సింపుల్గా అనుకుంటాం మనం. బట్ ఈ సినిమా ఎన్నో ఆటంకాలు, ఎన్నో శక్తుల్ని ఎదిరించి థియేటర్కి వచ్చింది. చాలా ఎంజాయ్ చేసే మూమెంట్. బేసిక్గా జాతర అనేది ఇయర్లో 1-2 చేసుకుంటాం. బట్ ఈ మధ్య మెయిన్ చేసుకునే జాతర చాలా కరువైంది. 5 ఏళ్ల తర్వాత వచ్చింది. సో చాలా గ్రాండ్గా చేసుకున్నాం దీన్ని. అయితే చాలా ఎంజాయ్ చేసాం. కళ్యాణ్ బాబు గారి ఎంట్రీతో మొదలెట్టి ఈవెన్ లాస్ట్ ఆంది ఏదో మన మోడీ గారు ఏదో చెప్పారు సరదాకి అనుకున్నాం, కానీ సినిమాలో కూడా అదే ఆంది వచ్చేస్తుంది అనే ఫీల్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ కావచ్చు, బీజిఎంస్, చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈవెన్ హిమజా గారితో సహా చాలా ఎంజాయ్ చేసే క్యారెక్టర్లు అయితే చేశారు. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే క్రిష్ గారు డైరెక్ట్ చేసిన సినిమా ఏదైతే ఉంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంజాయ్ చేసే సినిమా. చాలా బాగుంది. చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. ప్రతి సీన్ని అరే బాగుంది కదా ఇంకా 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 అనేలా చేసింది. కాకపోతే జ్యోతికృష్ణ గారు సెకండ్ హాఫ్ చేశారని చెప్పారు. సో అక్కడి నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. స్టోరీ టెల్లింగ్ అనేది ప్రాపర్గా లేదు. ఇక్కడ ఏదో పెట్టాలి కదా అని పెట్టారు, ఇక్కడ ఏదో చెయ్యాలి కదా చేశారు అనే ఫీలింగ్ వస్తుంది.
విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని విజువల్స్ కావచ్చు, చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి, చాలా చండాలంగా ఉంటాయి. అట్లీస్ట్ హార్స్ రైడింగ్ కూడా న్యాచురల్గా అనిపించింది సెకండ్ హాఫ్ మొత్తం. సో ఆ రిమైనింగ్ తప్పిస్తే బీజిఎమ్స్ కావచ్చు, రిమైనింగ్ ఓవరాల్గా అన్నీ చాలా బాగా అనిపిస్తాయి. మీ అందరికీ చెప్పేది ఒకటే, నెగిటివ్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, మెయిన్గా మ్యాటర్ ఏంటంటే నచ్చితే 10 మందికి చెప్పండి భయ్యా, నచ్చలేదంటే నోరు మూసుకొని చెప్పచ్చు. కాకపోతే బాగోదు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చలేదా లీవ్ ఇట్. ఏదో ఆయన మీద గజ్జు పెట్టుకొని ఏదో చేసినా బొచ్చు కూడా ఊడదు ఎవరికి. ఎందుకంటే ఆయన సినిమాలు చేసేదే మా కోసం బాస్, మేము చూస్తే చాలు కదా, మీరెవరు బొగడగాళ్ళు చూడడానికి మాట్లాడడానికి. సో మీకైతే ఇదే చెప్తున్నా, థియేటర్కి రండి, జాతరని ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత ప్రాపర్ సినిమా వచ్చింది. ఇన్ని రోజులు సినిమా అంటే ఏముందిలే సాయంత్రం పోదాం పొద్దున పోదాం అని అనుకుంటారు, బట్ ఈ సినిమా థియేటర్ హౌస్ఫుల్గా ఉన్నప్పుడు థియేటర్ చూడండి. మీకు 10 నిమిషాలు కన్నా ఎక్కువ స్క్రీన్ కనబడితే అప్పుడు అడగండి నన్ను. ఎందుకంటే పేపర్లతో నిండిపోయింది భయ్యా, ఇన్నేళ్ళయింది ఇలా సినిమా చూసి. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమా ఇలా ఉండేది, చాలా ఏళ్ళ తర్వాత ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కూడా మళ్ళీ లైఫ్ రావాలి, ఎందుకంటే ఇన్ని రోజులు సింగిల్ స్క్రీన్ జనాలు లేరు, ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్ హౌస్ఫుల్ ఉంది. ఇది కదా ఆయన వస్తే ఆంది అంటే ఇదే సునామీ, జనాల సునామీ. ఇక్కడ కూడా కొన్ని పొలిటికల్గా మాట్లాడతారు, చాలా చేస్తారు, బట్ నెవర్ మైండ్ ఇట్. సినిమాని సినిమాలా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.